దేవుని స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కని సభలు ఏర్పాటు చేసి ప్రార్థనాపూర్వకంగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన అభిషక్తులు, తండ్రి సమానులు, మన కైకలూరు నియోజకవర్గంలో ఘనమైన పరిచర్య చేసే గనులలో ఒకరైన మరి నేతల జర్మియాయి గారికి హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. అలాగే దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన 4 కుమారులు, వారి కుటుంబాలకు, కుమార్తెలు, వారి కుటుంబాలకు వందనాలు. మరి ముఖ్యంగా వేదిక మీద ఆసీనులైన గనులు మన నియోజకవర్గంలో మరి బలమైన పరిచర్య దేవుడు వీరి ద్వారా జరిగిస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తండ్రి సమానులు డేవిడ్ రాజయ్య గారికి వందనాలు, అలాగే పిఏ రత్నవయ్య గారికి వందనాలు, మరి క్రీస్తు సైనికులు శాంసన్ అయ్య గారికి వందనాలు, పాస్టర్ స్పర్జన్ గారికి వందనాలు, రత్నవయ్య గారికి వందనాలు, దైవజనులు గొన్నూరులో సేవ చేస్తున్న విజయ్ కుమార్ గారికి వందనాలు. మరి అతి చిన్న వయసులో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న ప్రేమ్ గారు, వారికి వందనాలు. అలాగే చక్కని ఆర్కెస్ట్రా టీం వారికి వందనాలు. వీరిని చూస్తుంటే ఎవరికైనా పాడాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరికైనా పాడాలనిపించినప్పుడు నాకు కూడా పాడాలనిపిస్తుంది కదా. సాధారణంగా ఏ ఆర్కెస్ట్రా లేకపోయినా పాడేస్తాను నేను. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా వదులుతాను? చాలా చక్కగా పాడుతున్నారు సహోదరుడు డేవిడ్ జోయల్ గారికి బట్టి వందనాలు. వారి అన్నయ్య గారు నాకు బాగా పరిచయం, అమలాపురంలో మంచి పరిచర్య శామ్యుల్ గారు చేస్తున్నారు. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ చూడడం. మరి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ ప్రక్కన వాళ్ళు కొంతమంది ఇందాక విధేయులుగా చక్కగా వచ్చేసారు. నేను అనుకున్నాను, అయ్యగారు అన్నారు కదా మా సంఘ విశ్వాసులు విధేయులు ట్రెండ్ అంటే, అక్కడ తామరకల నుంచి వచ్చిన వాళ్ళు అనుకున్నారు మేము ఆ సంఘం కాదు కదా అని అక్కడ ఉన్నారు. అమ్మ మీరు ఇటు వచ్చేయండి, మీరు నాకు తెలుసు విధేయులని. ఎందుకనంటే శాంసన్ అయ్య గారి యొక్క నడిపింపులో ఎప్పుడు కారు ఎక్కమంటే అప్పుడు ఎక్కుతారు, ఎప్పుడు డాక్టర్ ఎక్కమంటే అప్పుడు ఎక్కుతారు. నాకు తెలుసు మీ విధేయత. ఈ పక్కకు వచ్చేయండి, మీరు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయాలి ఈ పక్కకి. ఏమండి, సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరేది కలుగలేదు. దేవుడు నమ్మదగిన వాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు. 2 చేతుల పైకెత్తి దేవుని చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు మేలు చేశాడు తెలుసా మీకు? ఏం చేశాడు నేను చెప్తా. అటు కాకుండా ఇటు పడితే అంటే నష్టమే ఎప్పుడు, కానీ ఇటు పడితే ఇంకా నష్టం జరిగేది. కాబట్టి సాతాను శోధించక మానడు, వాడి పనే అది. కానీ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే, పౌలు గారు చెప్తారు, అపాయము ఉన్నను ఉపాయము లేని వారము కాము. పరిచర్య అంటే అంత ఈజీ ఏం కాదండో. అందులోకి అసలు ఈ సభల పేరేంటి? రారాజు రాజ్య సువార్త అంటే ఆడికి ఒళ్ళు మండదా? కాబట్టి ఇది ఒక రకమైన పోరాటంతో కూడిదనమాట. రాజుకు వ్యతిరేకంగా ఒకడు ఉంటాడు, వాడు చూస్తూ ఉండడు. కాబట్టి దేవుని మహాకృప వల్ల మరి ఇందాక దైవజనులు మోరి రంజిత్ గారు నా గురించి చెప్పిన మాటలను బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు 30 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృపనిచ్చారు. మా తండ్రి గారు షారోన్ పీటరయ్య గారు, వారు కైకలూరు వచ్చి 51 సంవత్సరాలు ఇప్పుడు మా పరిచర్య అక్కడ. మరి నా చిన్నప్పటి నుంచి కూడా దైవజనులు జర్మియాయి గారు తండ్రి గారిని పిలిచి అక్కడక్కడ వివాహాలు జరిగిస్తుంటే నేను కూడా వచ్చేవాడిని. ఆ స్థితి నుండి దేవుడు ఈ స్థితి దాకా తీసుకొచ్చాడు. మరి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, చాలా సంతోషం. ఈ సమయంలో చిన్న పాట పాడతాను, ప్రభు నామమున మహిమపడతాను. దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో ఒక పాట, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నాతో పాటు పాస్టర్ గారు రూపా జాషువా గారు వచ్చారు, మా పెద్ద కుమార్తె హెప్సీ వచ్చింది,
అలాగే మా రాచపట్నం కమిటీ సభ్యులు కుటుంబ రమేష్ గారు కూడా రావడం జరిగింది. ఆనంద్ గారు కూడా మాతో రావడం జరిగింది. మరి వారు కూడా వచ్చి మాతో స్టేజ్ మీద నుంచుంటే ఒక పాట పాడేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం, ఈ మొదటి రోజు కదా, మరి రేపు ఎల్లుండు ఘనులైన దైవ సేవకులు మన మధ్యలోనికి రాబోతున్నారు. దేశ విదేశాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న ఘనులైన దైవ సేవకులు రాబోతున్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే మహిమ పరచెదను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదామా? ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే మమ్మును కాపాడెను.
సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. యేసయ్యా నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. కైకలూరు నియోజకవర్గంలో ముందనేపల్లి మండలంలో అల్లూరి గ్రామంలో ఏర్పాటు చేయబడిన రారాజు రాజ్య సువార్త సభలలో తొలి రోజు మీరు మాతో మాట్లాడుతున్న, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికి వందనాలు. వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి మీరే ఆశీర్వాదకరంగా జరిగించుకుంటున్నందుకే స్తోత్రాలు ప్రభువా. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. నీ సేవకుడినైన నన్ను మరుగు చేసి ఈ ప్రాంతానికి కావలసిన శక్తివంతమైన నీ వర్తమానం మాకు దయచేయండి ప్రభు. ఇక్కడ ఉన్న వారితోనూ లైవ్లో వీక్షిస్తున్న వారితో సహితం మీరే మాట్లాడమని అయినా నీ వాక్కు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగుతుంది కనుక ప్రతి వ్యక్తి జీవితాన్ని వెలిగించమని, ప్రతి కుటుంబాన్ని దర్శించమని, మీ యొక్క రాజ్య వారసత్వం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఆయన ఈ సభలు ఏర్పాటు చేసిన దాసులని వారి సంఘాన్ని పరిచయను ఆశీర్వదించమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు శుభం కలుగునుగాక. దైవజనుడిగా నేను నమ్ముతాను ఏంటంటే ఈ 3 రోజుల సభల ద్వారా ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను దేవుడు దీవించబోతున్నాడు. నమ్మిన వారు 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఇలాంటి సభలు ఏర్పాటు చేయించేదే అందుకు, తన యొక్క రాజ్య సువార్తను సకల జనులకు ప్రకటించాలని, అందరూ ఆయన ప్రేమను తెలుసుకోవాలని, ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ఎలాగూ సిద్ధపడాలో ఈ సువార్త సభల ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియచేయడానికనే ఈ సభలను ఏర్పాటు చేయించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఒక్క మాట చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు ఈ మాటలు చెప్పవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సోదరులారా, ఈ చక్కని మాట పలికింది ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ప్రధానుడైన పేతురు. పేతురు గారు తన పత్రిక రాస్తూ చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటది? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి స్థలంలో ఉన్నా, మరి దూరంగా మరి ఎక్కడున్నా సరే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారు? నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? నా బాధ ఏదో నేనే పడాల్సి వస్తుంది అని ఎవరన్నా అనుకుంటుంటే ఈ రాత్రి ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడు మనల్ని పట్టించుకునేవాడు. అక్కడ చింతించుచున్నాడు అన్న చోట చక్కని మాట ఉంది. ఏంటంటే తెలుసా? లక్ష్యము చేయుచున్నాడు. చెప్పండి. ఎంతోమంది చేత నిర్లక్ష్యం చేయబడిన సహోదరుడా, సహోదరి, ఈ శుభవార్త నీకే. అదేంటంటే యేసయ్య నిన్ను లక్ష్యము చేయుచున్నాడు అంటే ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో అందరూ ఉండి అన్నీ ఉండి కూడా పలకరించేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, ధైర్యపరిచేవాళ్ళు లేక, ఓదార్చేవాళ్ళు లేక ఎంతోమంది సతమతమవుతున్నారు. భక్తుడైన పేతురు గారు పత్రిక రాస్తూ అంటాడు కదా, ఒక ఆయన ఉన్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు. ఆయన ఎవరు అనంటే ఆయన గురించి తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు హేరోదును ప్రశ్నించారు. ఏమన్నారు తెలుసా?
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చేది అన్నారు. చప్పలు కొడితే మహిమపరచండి. హల్లెలూయా. ఎవరు ఆయన అంటే, యేసయ్య జన్మించిన ఆ తొలి నెలల్లో తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు అప్పటి రాజైన హేరోదును ప్రశ్నిస్తున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా సరే పుట్టిన తర్వాత పెరిగి రాజు అవుతారు. కానీ ఈ ప్రశ్న అడిగిన వారు సామాన్యులు కాదు, మహాజ్ఞానులు. ఏమండి? అన్నీ ఎరిగిన వీరు అమాయకంగా ప్రశ్న వేయట్లేదు. వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి. పుట్టినవాడు రాజే. అయితే ఆయన గురించి వీళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత రాజు అవ్వలేదు, ఆయన రాజుగానే పుట్టాడు. దేవుని స్తోత్రం. ఒక రోజున ఆయన సువార్తను ప్రకటించి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెడితే అది చూచి యేసుక్రీస్తు ప్రభు వారినంట రాజునుగా చేయాలనుకున్నారంట. చూడండి, యోహాను సువార్తలో ఈ మాట మనం చదువుతాం. 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఏంటి దీని అర్థం? వారంట యేసయ్యను రాజుగా చేయాలనుకున్నారంట. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే తప్పించుకుని ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాడంట. ఎందుకు ఇలా జరిగిందంటే, మనకు గమనించాల్సింది ఏంటంటే, ఆయన మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడిన వాడు కాడు. ఆల్రెడీ ఆయన రాజే. రాజు అయిన ఆయన పట్టుకుని ఇలా ఉంటున్నారు, మేము నిన్ను రాజుగా చేస్తామంటున్నారు. యేసయ్య రాజుగా చేయబడిన వాడు కాడు, ఆయన రాజుగానే పుట్టినవాడైన మాట చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే రాజ్యభారం ఆయన మీద ఉంది. యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజుగా చెయ్యాలనుకున్న వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, నేను రాజునండి. ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకానొక టైం వచ్చింది, యేసు ప్రభుని పట్టుకున్నారు. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యేసు రాజే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆయన అన్నాడు కదా, నా రాజ్యం వేరు, ఈ లోక రాజ్యం వేరు అని యేసయ్య చెప్పాడు. నిజమే, యేసయ్య రాజు, ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. చాలామందికి ఏమంటే ఆయన అంటే కొంచెం భయం, బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఏమైపోద్దారా బాబు భవిష్యత్ అని. నేను అంటాను, యేసయ్యది ఇహలోక సంబంధమైన రాజ్యం ఏం కాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఆయన రాజ్యం వేరు. అపోస్తలుడైన పౌలు గారు, ఏంటి ఆయన రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమే దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండు రారాజు రాజ్య సువార్త ఈ ప్రాంతంలో అందించబడుతుండగా ఏమండి, ప్రభు అందరిని దర్శించునుగాక, అనేకులను తన రాజ్య వారసులుగా ఆయన చేసుకునుగాక. దేవుని స్తోత్రం. ఇంతకీ పేతురు తన రాస్తున్న పత్రికలో ఏమన్నాడు? ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు. అవునండి, సర్వమానవాళిని చేసిన ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయనే అంటే ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణకి లోకానికి వచ్చినప్పుడు పెట్టబడిన పేరు యేసు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు.
క్రీస్తు అనే మాటకు అర్థం అభిషక్తుడు. రక్షించుటకు అభిషేకింపబడి వచ్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆయన తనతో పాటు ఉండడానికని కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో ప్రథముడు పేతురు. అయితే ఈ పేతురు యేసును పూర్తిగా ఎరగక మునుపు పేతురు జీవితంలో ఆయన గొప్ప కార్యం చేశాడు. సీమోనుగా ఉన్న దినాలలో చింతతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఏమంటే ప్రయాసపడిన ఫలితం దక్కనప్పుడు, నీరసంతో నిరాశతో కృంగిపోయిన ఆ వ్యక్తిని యేసయ్య దర్శించాడు. దేవుని స్తోత్రం. ఆ కారణం చేతే ఆయన చెప్పగలుగుతున్నాడు ఏమనంటే, ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు. అంటే పేతురు గారు యేసు ప్రభువారు తనని ఎలా పట్టించుకున్నాడో ఎరిగిన వాడై ఆ మాట వ్రాసినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు నేను అంటాను, ఆ సీమోనును పట్టించుకున్నవాడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కనికరము గల రాజు, ప్రేమించే రాజు, దయ చూపించే రాజు. ఏమండి, తన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీయగలిగిన వాడు ఆయన. ఏమండి, ఈ రోజున నేను అంటాను, ఆయన మాట్లాడాలే కానీ ఆయన మాట పంచభూతాలు సహితం ఆయన మాటకు లోబడతాయి. దేని స్తోత్రం చెప్పండి. జగమెరిగిన రాజు, సమస్తమును నిర్మించిన రాజు. కనుక సీమోను పేతురు జీవితంలో ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు ఒక రోజున గెన్నేసరెతు సరస్సు తీరమునకు వచ్చారు. అక్కడ ఏం జరిగింది అని చూస్తే, ఏమండి, ఈ జాలరులు అక్కడ వలలు కడుక్కుంటూ ఉన్నట్టు యేసయ్య చూచారు. యేసయ్య అక్కడికి వచ్చేటప్పటికి జనసమూహం ఆయనతో పాటు వచ్చారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, యేసయ్య చెప్పే మాటలు వినడం కంటే యేసయ్యను ముట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యేసయ్య మాట కంటే యేసయ్య ఇచ్చే స్వస్థత కోసమే ఆశపడుతున్నారు. నేటి దినాలు కూడా ఇలాగే ఉన్నాయి. చాలామంది స్థానిక సంఘంలో అభిషక్తుడైన దైవజనుడు చెప్పే వాక్యం వినకుండా ఎవరో పలానా చోట స్వస్థత ప్రార్థన చేస్తున్నారంటే సంఘ కాపర్ను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నేను అంటాను, అసలు విశ్వాసం ఉంటే మీ ఊరిలో, మీ సంఘంలోనే మీ అయ్యగారు ప్రార్థన చేసిన కార్యం దేవుడు చేయగలడు. ఎందుకంటే స్వస్థపరిచేవాడు మనిషి కాదు, దేవుడు. ఆయన విశ్వాసమును బట్టి చేస్తాడు కార్యము. నేను అక్కడక్కడ చూస్తున్నాను, ఈ మధ్య స్థానిక సంఘంలో నమ్మకంగా ఉండరు కొందరు. టయానికి రారు, ప్రార్థన చేయరు, ప్రార్థనలో కనీసం కళ్ళు కూడా మూసుకోరు. దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు? అదే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే అక్కడ 10 గంటల కంటే 8 గంటలకు వెళ్ళి కూర్చుంటారు కొంతమంది. నేను అంటాను, అదేదో నిన్ను ప్రభు కొరకు సంపాదించిన ఆత్మీయ తండ్రి మాట వింటే అద్భుతాలు ఎక్కడికో వెళ్తే జరగవు, నీ ఉన్న చోటే ఆయన చేయగలడు. దేని స్తుతి చెప్పండి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమంటే ఇందాక చక్కని సాక్ష్యం చెప్పలేదా? దేవుడు ఆమెను బాగు చేయలేదా? బ్రతికించి సాక్షిగా నిలబెట్టలేదా? నిజంగా ఆమె బ్రతికి ఇలాగొచ్చి సాక్ష్యం చెప్పడానికి ఓ చక్కని మాట చెప్పింది. ఏమనంటే, నా కష్టకాలంలో మా సంఘ విశ్వాసులు, ఆత్మీయ తల్లిదండ్రులు, సంఘ నాయకులు నా కోసం ప్రార్థన చేశారు. నిజమే, ఆ ప్రార్థన ద్వారా బాగుపడడానికి దేవుడు కృపను చూపించాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాడు. తనతో పాటు మరికొంతమంది పాలివారు చాలా కష్టపడ్డారు. ఏమీ దొరకలేదంట. నిజమే, ఈ రోజులు కూడా అలాగే తయారైనాయండి. ఏంటది అని చూస్తే, మన ప్రాంతాల్లో చాలామంది చేపలు చెరువులు, రొయ్యలు చెరువులు మేపుతున్నారు. కానీ ఏం కలిసి రావట్లా, ఉన్నాయే పోగొట్టుకుంటున్నారు. అలాగే కొంతమంది ఆయా పంటలు లేకపోతే ఆయా పనులు చేస్తున్నారు. లాభమే అన్న వస్తుందా అంటే అందరూ చెప్పేది ఏంటి తెలుసా? అంత నష్టమే వస్తుందండి, కలిసి వచ్చేది ఏమీ లేదు, అంతా ఎదురే వస్తుందని చెప్తున్నారు కొంతమంది. నిజమే, ఒక వ్యక్తి కష్టపడినప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే కూలివానికైనా, ఉద్యోగస్తునికైనా, విద్యార్థికైనా బాధ ఉండదా? ఉంటుంది. ఇంత చదివాను ఏ ఉద్యోగం లేదని బాధపడేవారు కొందరైతే,
పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కానీ వాళ్ళు ప్రయోజకులు కాలేకపోయారే అని బాధపడే తల్లిదండ్రులు లేరా? ఈ రాత్రి శుభవార్త ఏంటంటే, మీరు గనక సీమోను చెప్పిన ఆ మాట జాగ్రత్తగా, సీమోనుడు పట్టించుకున్న ఆ దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు వారి మీద జనాలు పడుతూ ఉంటే ఆయనంట, నా మాట వినడం మరింత శ్రేష్టం, నన్ను ముట్టుకోవడం కంటే నా మాట వింటే మరింత శ్రేష్టం. అది వీళ్ళకి అర్థం కావట్లేదని ఆ 2 దోణులు చూచాడంట. ఆ 2 ఆటల్లో సీమోనుదైన ఒక దోణిలో అడిగి కూర్చున్నాడు యేసయ్య. దేవుని స్తుతి చెప్పండి. అంటే యేసయ్య మర్యాదస్తుడు. చెప్పండి ఎవరైనా. ఆయన బలత్కారం చేసేవాడు కాదు, నీకు ఇష్టం లేకుండా నీ దాకా వచ్చేవాడు కాదు, నీ అనుమతి లేకుండా నీ ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిస్తే వానితో నేను, నాతో వాడు కలిసి భోజనం చేస్తాం, సహవాసం చేస్తామని యేసయ్య చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సువార్త ఇష్టపూర్వకంగా ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. యేసయ్య సీమోను చూచాడు. సీమోను ఏం చేస్తున్నాడంటే వలను కడుగుకుంటున్నాడంట. ఎందుకని అంటే చేప ఒక్కటి పడలేదు కానీ చెత్త బాగానే పడింది అన్నమాట. చేప ఒక్కటి పడలేదు కానీ అంటే ఈయన వల వేసింది చెత్త కోసమా చేపల కోసమా? అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, ఆశించింది ఒకటి, దొరికింది ఒకటి. ఏం చేసుకుంటాడు? అరే రాత్రంతా చేపలు పట్టడానికి ఒక ప్రయాస అయితే ఇప్పుడు నీరసంతో, అలసిపోయిన దేహంతో, ఆకలితో వలలు కడుక్కుంటున్నాడంట. ఇది డబుల్ వర్క్ అనమాట. మరింత పని, మరింత భారం తన మీద పడింది. ఏమండి, ఒకటి చేపలు పడలేదు, రెండోది చెత్త బాగా పడింది, వాటిని కడుక్కుంటున్నాడు. అదే సమయానికి యేసయ్య ఇప్పుడు అడుగుతున్నాడు కదా, సీమోను నీ దోణిలో నన్ను కొంచెం కూర్చోవనిస్తావా అన్నాడు ఆయన. అలాంటి టైంలో కనుక మన దగ్గరికి వస్తే మామూలు చిరాకు కాదండు. మనకి మన జీవితంలో నష్టం, కష్టం, బాధ వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చి అన్న మాట్లాడుతుంటే మామూలు చిరాకు రాదు. ఏమండి, ఇప్పుడు ఇది పడిపోయింది కదా, ఆ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మీరు కదపమండు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బోళ్ళంతా ఇబ్బంది అయితే నువ్వేంటి నీకేం తెలుసు నోరు మూసుకో అంటాడు అవసరమైతే. అందుకే నా అనవసరప్పుడు అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉంటాం మంచిది. వాళ్ళకి అది కాదన్నా ఇది కాదన్నా అది అన్నా అనుకో కోపం వస్తుంది రాదా. కొంతమంది ఎలాంటి అంటారు, కొంచెం గట్టిగా కట్టాలండి అంటారు. అనమాకండి, మామూలుగా ఉండదు, అనకూడదు. ఇక అన్నావా అయిపోయినట్టే మన పని. కాబట్టి అంటే జరగకూడదు, జరిగిపోయినాక సలహాలు ఇవ్వకూడదు, అసలు వాళ్ళని టచ్ చేయకూడదండి. ఇప్పుడు యేసుప్రభు ఈ దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు అంటాడు కదా, నీ దోణిలో నన్ను కొంచెం కూర్చొనిస్తావా అన్నాడు. పేతురు చాలా మంచోడు అనుకోవాలండి. సీమోనుగా ఉన్న దినాల్లోనే చాలా మంచోడు. అలాంటి సమయంలో మనమైతే అస్సలు చిరాకు పడతాం. ఎల్లవయ్యా మా పనిలో మేము ఉంటే మళ్ళా కూర్చుంటాడంట, కూర్చుంటాం ఎలా అని అనేవాళ్ళం కానీ అనలేదు. ఇక్కడ మీకు ఇంకో శుభవార్త చెప్పాలి. 2 దోణులు ఉన్నాయి కానీ సీమోను దగ్గరికే యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది గొప్ప భాగ్యమే. ఈ రోజున ఎంతోమంది ఉన్నారు బయట, గ్రౌండ్లో మీరున్నారు, వాక్యం మీరు వింటున్నారు. ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. నేను అంటాను, ఇక్కడున్న వారి జీవితంలోనూ దేవుడు కార్యం చేస్తాడు, లైవ్లో వీక్షించే వారిని కూడా దేవుడు దృష్టిస్తున్నాడు. వాళ్ళను నేను చూడలేదు కానీ వారిని చూడవలసిన వాడే చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్నే చూస్తున్నా కానీ ఆయన అందరినీ చూస్తున్నాడు. కొంతమంది కంటే ఇక్కడ దాకా వచ్చి ఆరాధనలో పాల్గొనే అవకాశం ఉండదు. బయలుదేరదామంటే భర్త కేకలేస్తాడు, ఎక్కడికే నువ్వు కూడా కలిసిపోతావా ఏంటి, నా పరువు తీసేస్తావా అనే వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళకి ఆసక్తే యేసుప్రభు అంటే ఇష్టమే కానీ అవకాశం లేదు. మీరు ఎంత ధన్యులో, మీకు అవకాశం ఉంది.
అవకాశం ఉన్న వాళ్ళకి ఇంకో మాట చెప్తాను, కొంచెం సమయానికి రండి. అప్పుడు మరింతగా దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. కనుక పాటలు పాడేవారికి కూడా చెదురుమదిరిగా అవకాశం దొరకొచ్చేమో, దొరుకుతుందని గట్టిగా అన్నా నేను. ఏమో, ఇంత చక్కని ఆర్కెస్ట్రా వచ్చినప్పుడు, మంచి మంచి సింగర్స్ వచ్చినప్పుడు నేను అంటాను, బాగా పాడేవాళ్ళు సైతం ఏమనుకోవాలంటే ఈసారికి మనం అవుదాంలే అని అనుకోవాలి. ఎందుకంటే మరి వాళ్ళని రప్పించింది ఎందుకు? వాళ్ళని కూర్చోబెట్టడానిక? కాబట్టి కొంతమంది అంటే చర్చిలో పాడరు, ఇంతమంది జనాన్ని చూడంగానే పాట వచ్చినా రాకపోయినా, అయ్యగారు నేను పాట పాడతానంటారు అంతే. ఇవ్వకపోతే అదొక బాధ, ఇస్తే ఏమో వీళ్ళకి బాధ. కాబట్టి నేను అంటాను, పాటలు నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళు ఒకేసారి ఇలాంటి స్టేజ్ల మీద పాడద్దు, క్రమక్రమంగా పాడండి. దేవుని స్తోత్రం. మొదట మీ స్థానిక సంఘంలో పాడండి. అట్లా నేను అంటున్నా, మొదట మీ సంఘంలో కాదు, మీ ఇంట్లో పాడండి, గృహ ఆరాధనలో, కుటుంబ ఆరాధనలో పాడండి, ఆ తర్వాత సంఘంలో పాడండి, ఆ తర్వాత దేవుడి అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ఇంకో మాట చెప్పనా, అసలు మీరు బాగా పాడుతుంటే పాడతానండి అడగక్కర్లా, దైవజనులే పిలిచి మరీ ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ పేతురు సంగతి సీమోనుగా ఉన్నప్పుడు ఏం జరిగింది అని చూస్తే, అంత చిరాకులో కూడా యేసయ్యకు దోణిలో కూర్చునే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి నేను అంటాను, నువ్వు ఎంత చిరాకులో ఉన్నా యేసయ్య మాట నిన్ను తాకుతుంది. నువ్వు అదృష్టవంతుడువు, అదృష్టవంతురాలువు. ఆయన నిన్ను తాకుచుండగా, ఆయన మాట నీ చెవిన పడుతుండగా అంగీకరిస్తే ఆయన ఏమైనా చేయగలడు. దేని స్తోత్రం చెప్పండి. నీ స్థితి మొత్తం మార్చగలడు. సీమోను యేసయ్యకు చోటిచ్చాడు. యేసయ్య కూర్చుని ఇప్పుడు అంటున్నాడంట, సీమోను దరి నుంచి కొంచెం లోతుకు నడిపించు అన్నాడంట. మొదటిసారి ఆయనకు చిరాకు రాకపోయినా రెండోసారి అయినా ఏం రావాలి ఆయనకి? బాబు, నా పనిలో నేను ఉన్నా, నీ పని చేయడానికి నేను లేను, ఎక్కువ మాట్లాడితే దిగిపో అని అంటాం మనం. కానీ సీమోను ఎంత మంచివాడంటే యేసయ్యకు చోటు ఇవ్వడం మాత్రమే కాదు, యేసయ్య చెప్పినట్లే చేస్తున్నాడు. దేవుని స్తుతి చెప్పండి. ఈ రోజుల్లో కూడా కొంతమంది యేసయ్యకు చోటు ఇస్తున్నారు, కానీ యేసయ్య చెప్పినట్టు మాత్రం అబ్బాయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. నేను లోతం పోను, ఇక్కడే ఉంటాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీకు ఇష్టం లేకపోతే దిగిపో అని అనేవాళ్ళంగా ఉంటాం మనం. లేదు లేదు, యేసయ్య మాట వినాలే కానీ ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. యేసు ప్రభు అంటే జనాలకు సువార్తను ప్రకటించాడు. రాజ్య సువార్తను ప్రకటించినాక ఆ మాట్లాడుతుంటేనండి, సీమోను వలలు బాగు చేసుకుంటా లేకపోతే కడుక్కుంటానే యేసయ్య మాటల మీద కూడా ఒక చెవి పెట్టాడు. గట్టిగా చప్పలు కొట్టిదేనో మేపరచండి. నేను అంటాను కదా, ఒకవేళ ఇక్కడికి రావడానికి అవకాశం లేక నీ పనిలో నీవే ఉన్నా ఈ మాటలు కాస్త ఆలకించినా చాలు, అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. కొంతమంది గురించి నేను చూస్తూ ఉంటాను, ఇక్కడి దాకా వస్తారు కానీ వాక్యం వినరు. కొంతమంది ఇక్కడికి రారు కానీ ఏం చెప్పారో చెప్పేస్తారు. ఎవరు గ్రేట్ అని చెప్పాలండి? రావడం చాలా మంచిది, వచ్చిన వారు మరింతగా వాక్యం వింటాం మంచిది. కొంతమంది రాకపోయినా సరే రేపు అవసరమైతే ఊర్లో అడగండి ఏం చెప్పారో అని అంటే ఊరోళ్ళే చెప్తారు. వాళ్ళు ఏం ఊరకనే ఉండరు, జాగ్రత్తగా వింటున్నారు. ప్రభు వారిని దర్శించును గాక. ఇక్కడ రాయబడి మాటలో చూస్తే యేసు ప్రభు వారు జనసమూహంతో మాట్లాడి పంపించేసి ఇప్పుడు సీమోనుతో మాట్లాడడం మొదలెట్టాడంట. సీమోను, నువ్వు చేపలు పట్టడానికి నీ దోణిను మరింత లోతుకు నడిపించు అని చెప్పాడు. అప్పుడు కూడా సీమోను ఏమంటే ఆయన మంచి జాలరి, ఒక రకం చెప్పాల్సి వస్తే చేపలు పట్టడంలో చేయి తిరిగిన వాడు, అనుభవశాలి. అప్పుడు ఏమనొచ్చు? యేసయ్యా, బోధకుడా, నీ జీవితంలో ఎప్పుడైనా ఒక చేపన్నా పట్టావా? నేను పుట్టడం ఇదే వంశంలో పుట్టా, నా పుట్టినప్పటి నుంచి ఇదే వృత్తి, ఇప్పటికి ఎన్నోసార్లు పట్టా, ఏదో నా కర్మకాలి ఈ రాత్రి ఏం పడలేదు,
వేసేయమంటే వేసేస్తామా? ఎప్పుడు పడతాయో, ఎక్కడ పడతాయో, ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు అనలేదు ఆయన. ఈ రాత్రి నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటి తెలుసా? నీకు ఏ ఏ రంగాల్లో ఎంత అనుభవం ఉన్నా ఏదో ఒక రోజున ఫెయిల్ అవుతావు. నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకోవద్దు. ప్రభువు మాటకు లోబడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఒక చేప తనంతట తాను పట్టకపోయినా తర్వాత పేతురుతోనే పట్టించాడు, గేలంతో. ఏమండి అంటే ఆయన పట్టక్కర్లేదు, ఆయన పడేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నీ జీవితాల్లో అద్భుతాలు చేయుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకు అలా జరుగుతుందంటే ఆయన అధికారము కలిగిన వాడు. సృష్టి యావత్తు మీద ఆయనకి అధికారం ఉంది. కాబట్టి యేసు ప్రభువారు ధోనిని ఉపయోగించుకున్నారు. సీమోనుకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోలేదు, కానీ తనకు ఎవరైతే సహకరించారో ఆ సీమోను జీవితానికి కూడా ఆశీర్వాదకరంగా మారిపోయారు. ఈ రాత్రి, రేపు, ఎల్లుండి జరిగే ఈ సభలలో నీవే మాత్రం సహకరించినా నేనంటాను, ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఎవరికి ఎక్కడ రుణస్థుడుగా ఉండేవాడు కానే కాడు. సీమోను చేసింది చాలా తక్కువ, చోటిచ్చాడు, కొంచెం దూరం నడిపించాడు. కానీ యేసయ్య అతని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప కార్యం చేసినట్టుగా ఈ రాత్రి నేను చెప్తున్నాను. ఏమండి, ఈ కొద్దిపాటి సమయం నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా, దేవుని మాటలు వినడం ద్వారా మీ జీవితంలో ఎప్పటికీ మరవలేని ఒక నూతన కార్యం మీ జీవితంలో ఆయన చేయునుగాక. ఇందాక అయ్యగారు చాలా చక్కగా చెప్పారండి. విధేయత గల విశ్వాసులు లేచి రండి అంటే, ఎవరైతే లేచి వచ్చారో యేసునామములో వారికి ఖచ్చితంగా అద్భుతం జరుగునుగాక. ఈ రోజుకి మీటింగ్ అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి నేను చెప్పేది ఏంటంటే, దైవజనుడు ఇటు వచ్చి కూర్చోండి అంటే కూర్చోవాలి, అటెలు కూర్చోండి అంటే కూర్చోవాలి, లేచి నుంచోండి అంటే నుంచోవాలి, చప్పట్లు కొట్టండి అంటే కొట్టాలి, పాట పాడండి అంటే. అలాంటి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయండి. కొంతమంది వస్తారు కానీ ఎందుకు వచ్చారో కూడా కొన్నిసార్లు తెలియదు. కళ్ళు ముయ్యరు, చప్పట్లు కొట్టరు, స్తోత్రం చెప్పరు. ఏమండి, కామెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు. నేను అంటాను, నువ్వు మనుషులు చూడడానికి వచ్చావా, దేవుని మాట వినటానికి వచ్చావా? కనుక ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నీ దృష్టి ఖచ్చితంగా దేవుని వాక్యం మీదే ఉండాలనే మాటను తెలియజేస్తున్నాను. సీమోను ఏం చేశాడు తెలుసా? ఆయన అంటాడు కదా, ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అన్నాడు. ప్రయాసపడ్డాడు, ఫలితం లేదు. నువ్వు కూడా కష్టపడే ఉండొచ్చు, కలిసి రాకపోవచ్చు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? అయినను నీ మాట చొప్పున వలవేతును. గట్టిగా చప్పలు కొడితే నమ్మపరచండి. అంటే నేను చేయాల్సిందంతా చేశాను, అయినా నాకేమీ ఒరగలేదు, నువ్వు చెప్పింది ఇక చేస్తాను అని ఒక సమర్పణలోనికి రావాలి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశావు, కుమార్తె వివాహం చేయడానికో, కుమారుడికి ఉద్యోగం కోసమో, లేకపోతే కుటుంబ సభ్యుల రక్షణ కోసమో ఎన్నెన్నో ప్రయత్నాలు చేసావు, కానీ అయినా ఏం జరగలేదా? లేదు లేదు, నువ్వు ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడే ఆ కార్యాన్ని పూర్తి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే సీమోను ఆ మాట విన్నాడో, యేసయ్య చెప్పినట్టు చేశాడో, విస్తారమైన మత్స్య సంపద దొరికిందంట. దేవుని స్తోత్రం. అంటే ఆయన మాట వినాలే కానీ ఆయన మాటకు ఏదైనా లోబడుతుంది. ఆ రోజు మరి ఆ చేపలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం కావట్లేదు. యేసయ్య చెప్పాడు, ఈయన వేశాడు, అవన్నీ చక్కగా వచ్చి పడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం దేవుని మాట వినాలే కానీ ఖచ్చితంగా ఆయన కార్యం చేసి తీరుతాడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆయన మిమ్మును గురించి కూడా చింతిస్తున్నాడు, లక్ష్యం ఉంచుచున్నాడు, పట్టించుకుంటున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ సీమోను పేతురు అయిన తర్వాత రాయడానికి గల కారణం ఏంటంటే, తన అనుభవంలో తాను చూచాడు యేసయ్య తనను ఎంతగా పట్టించుకున్నాడో. ఆయనే మనలను కూడా పట్టించుకున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
నిజంగా అంత గొప్ప మత్స్య సంపద పడినప్పటికీనంట వల పిగిలిపోలేదంట, లాగడం వీళ్ళ వల్ల కావట్లేదంట. ఏం చేశారని చూస్తే దూరముగా ఉన్నారు తమ పాలివార్ పార్ట్నర్స్, వాళ్ళ వైపు చూచి సంజ్ఞలు చేసి, అంటే మాటకు కూడా అందని దూరంలో వాళ్ళు ఉంటే యాక్షన్ చేసి వారిని పిలిచారంట. వాళ్ళు కూడా వచ్చారంట. ఇప్పుడు చిన్న మాట చెప్పాలి మీకు. మొట్టమొదటిగానే యేసయ్య సరస్సు తీరానికి వచ్చినప్పుడు 2 దోణులు చూచాడు. నేను అనుకుంటాను, అప్పుడే అనుకుంటాడు ఈ 2 దోణులు నింపాలని. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక దోణే ఎక్కాడు కానీ ఆయన ఎంత మంచివాడంటే 2 దోణులు నింపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి జరిగే ఈ సభలో పాల్గొనే వారి జీవితంలో మాత్రమే కాక లైవ్లో వీక్షించే వారిని సహితం ఆయన దర్శించునుగాక, కార్యం చేయునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాటిని లాక్కొచ్చారో సీమోను పేతురుకి ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు పాదాల ముందు సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము అని చెప్పినట్టుగా చూస్తాం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? యేసయ్య చేసిన అద్భుతం ఆ వ్యక్తిని తన లోపాలు ఒప్పుకునేటట్టు చేసింది. ఈ రోజున చాలామంది అద్భుతాలు పొందుతున్నారు కానీ పాపాన్ని ఒప్పుకుంటున్నా. నువ్వు పాపిగా ఉన్నా నా యేసయ్య ఒక నూతన కార్యం చేస్తున్నాడు. పాపంలోనే ఉండడానికి కాదు. అంటే పాపంలో ఉన్నా ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం పొంది మనం చెప్పాల్సింది తెలుసా? నేను యోగ్యుణ్ణి కానయ్యా, నేను అర్హుణ్ణి కాదయ్యా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబం ఏపాడుదని దావీదు పలికినట్టుగా అద్భుతాలు చూచిన వారు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అంతేకాదు మరింత ఏమంటే ఆయన మాటకు లోబడేవారికి ఉండాలి. యేసు పాదములు ఎదుట సాగిలపడ్డాడు. ఏమంటే సహోదరి ఇంతగా సాక్ష్యం చెప్తూ చక్కని మాట చెప్పింది. మా కుటుంబ సభ్యులంతా మేము ఎప్పటికీ రుణస్తులమే. అవును, సంఘంలో స్థిరంగా ఉండండి, అనేకులకు సాక్ష్యం చెప్పండి. ఇంకా మీ కుటుంబాల్లో ఎవరైతే రక్షణ పొందలేదో వారికి మీరు ఒక మార్గదర్శకంగా తయారవ్వండి. అంతేగాని అద్భుతం పొంది కూడా దేవుని కార్యం చూచి కూడా మన ఇష్టానుసారంగా ఉంటూ ఉంటే దేవునికి అవమానం తెచ్చిన వాళ్ళు అవుతాం. కనుక నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చేసే అద్భుతం దేవునికి నేను దగ్గర అవడానికి చేస్తుంది కానీ దేవునికి దూరం అవడానికి కానే కాదు. కనుక పేతురు ఎప్పుడైతే సీమోను అంటాడు కదా, నన్ను విడిచిపోము అంటే, నువ్వు పాపివా, నువ్వేదో మంచోడు అనుకుని మేలు చేశాను పో అని ఆయన వెళ్ళిపోలేదు. ఆయన సీమోను గురించి యేసయ్యకు మొదటి నుంచి తెలుసు, అతడు పాపాత్ముడని తెలుసు. అయినా యేసయ్య ఒక కార్యం చేశాడు. ఆయన కనికర పడేవాడు. ఏమండి, నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ పాపము నుండి, నీ శాపము నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే సీమోను అలా ఒప్పుకున్నాడో, యేసయ్య ఇక నుండి నీవు చేపలు పట్టే జాలరివి కాదు, మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పినప్పుడు సీమోను ఒక తీర్మానంకి వచ్చాడు. నేను ఎంత ప్రయాసపడినా సాధించలేనిది ఒక్క మాటకే ఆయన నా జీవితంలో చేసి పెట్టాడు. కాబట్టి ఈయన సామాన్యుడు కాదు, ఈయన అధికారం ఎంత గొప్పదో అని అర్థం చేసుకుని తాను పట్టిన వాటిని, తన వలను, తన దోణిని కూడా విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడంట. దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. యేసును వెంబడించుడు ఎంత ఆశీర్వాదం. యేసు అడుగు జాడలు నడుస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. ఆయన మొదలులోనే చెప్పారు, నేనేదో రోగులను బాగు చేయడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, అద్భుతాలు చేయడానికి, ఆహారం పెట్టడానికే వచ్చాను అనుకుంటున్నారేమో. కాదు, మీ అందరి కొరకు నా యొక్క ప్రాణాన్ని క్రయధనంగా పెట్టడానికి వచ్చాను, నా రక్తాన్ని కార్చడానికి వచ్చానని యేసయ్య చెప్పాడు. అలాగే యేసు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినాన, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా
నీ విజయం ఎక్కడని, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తుతి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువారు సమాధి గెలిచి తిరిగి లేచారు. ఆయన మొట్టమొదటిగా మగ్దలేని మరియ కనబడ్డారు, తర్వాత ఇతర స్త్రీలు కనబడ్డారు, సీమోను పేతురు కనబడ్డారు, ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరు కనబడ్డారు. ఏమండి, తోమా లేని సమయంలో ఆ శిష్యులందరికీ కనబడ్డారు. అయినా ఈ పేతురుకి ఎందుకో తనతో ఉన్న వాళ్ళతో అన్నాడంట, నేను చేపల పట్టబోదును అన్నాడంట. ఎక్కడికి వెళ్తాడు? 3.5 సంవత్సరాల క్రితం వదిలేశాడు వలని, ధోనిని. ఇప్పుడంట చేపలు పడతాడంట. అంటే ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు యేసు మనతో ఉన్నాడు, మనకి ఏ కొదువ లేదు, కాబట్టి ఇప్పుడు ఇక మన బతుకేదో మనమే బతుకుదాం అన్నట్టు తయారయ్యాడండి. నేను చేపల పట్టతో పోతున్నానంటే 6 అన్నారంట, మేము కూడా వస్తామన్నారంట. మీరు ఏ పని అన్నా చేయండి, అది మంచిదైనా చెడ్డదైనా సహకరించే వాళ్ళు, వెంబడించే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అయితే నేను అనుకున్నాను, ఈ సీమోను పేతురు శిష్యులలో పెద్దవాడు కదా, పెద్దవాడు ఆయన ఈయన చేపల పట్టబోదును అనడం కంటే ప్రార్థన చేయబోదును అని ఉంటే ఎంత బాగుండేది. ఆ 6 ఏమనేవాళ్ళు తెలుసా? మేము కూడా వస్తామనేవారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఓ సీనియర్ విశ్వాసి, దేవుని ద్వారా ఎన్నో మేళ్లను చూచిన వ్యక్తివి, నీవు నీ వెనక వచ్చి వారికి మాదిరి చూపించాలి. ఎందుకో తెలుసా? సమాజం మనం చూస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనం, యేసుతో ఉన్న మనం ఏం చేస్తున్నాం? ఇలా ఉంటున్నాం. నేను చేపల పట్టబోదును అనంటే మేము కూడా వస్తామన్నారంట. 7 వెళ్ళారు. పేతురుకున్న ధీమా ఏంటంటే, ఆయనకి వల ఉంది, ఆయనకి దోనుంది, సరస్సులో బోళ్ళని చేపలు ఉన్నాయి. అందులోకి వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఒకరోజు నేను చేపలు పడితే 2 దోణులు మునిగినాయి తెలుసా, చేపలు పట్టడంలో చేయి తిరిగినోడిని అని కబురు చెప్తున్నాడేమో. నేను అంటాను, నిజంగా నువ్వే పట్టావా? యేసయ్య ద్వారా కలిగిందా అంటే యేసు ప్రభు ద్వారా కలిగిందనే సంగతి కూడా మర్చిపోయాడు. నేను చేసిందే అన్న ఆలోచన తనకు వచ్చి ఉండొచ్చు. 7 వెళ్ళారు, ఆ రాత్రి ప్రయాసపడ్డారు. ఆ మొదటిసారి ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏమీ పట్టలేదు. ఏమి, నా చిన్నప్పుడు ఒక కథ విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. అనగనగంట ఒక రాజు ఉన్నాడంట. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారంట. 7 వేటకెళ్ళారంట. 7 చేపలు వాళ్ళెన్నయ్యో యేసుప్రభు శిష్యుల కంటే. వాళ్ళు 7 చేపలు పడితే వీళ్ళు 7 కలిసి ఒక చేప కూడా పట్టలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? యేసును విడిస్తే మనం ఏం చేయగలుగుతాం? ఏమండి, యేసు లేకుండా ఏమైనా చేయగలమా అనండి మాట. యేసు లేకుండా యేసు ప్రభు ఏంటో నీకు తెలుసు, ఆయన కార్యాలను చూసావు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయనను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. యేసయ్య లేకుండా ఏమీ చేయలేం. ఆ సంగతి పేతురికి అర్థం కాల. దోనెక్కాడు, వలపట్టాడు, కలిసికట్టుగా ఎంతో కష్టపడ్డారు, ఏమీ దొరకలేదు. యేసయ్య ఎంత మంచోడు తెలుసా? ఆయన వారిని గురించి చింతిస్తున్నాడు, లక్ష్యము చేయువాడు, పట్టించుకునేవాడు. వారు యేసును విడిచిపెట్టారు కానీ నా యేసయ్య మాత్రం వారిని విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టి దినమైపరచండి. ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న ఓ సహోదరుడా, సహోదరి, కొంతకాలం యేసయ్య మార్గాల్లో నడిచి యేసు ప్రభు ఎదురు సాగిలపడి యేసు ప్రభు కొరకు సాక్షిగా నిలబడి కూడా ఏదో ఒక సమయంలో యేసయ్యకు దూరం అయిపోయావా? ఉంటారా అలాంటి వాళ్ళు? ఆ మొదట్లో ఉన్న ఆప్యాయత, మొదట్లో ఉన్న అనురాగం, మొదట్లో వినయం, లేకపోతే మొదట్లో ఉన్న ప్రార్థనా జీవితం, మొదట్లో చేసిన పరిచర్య కొంతమంది చేయలేకపోతున్నారు ఈ దినాల్లో. ఏమైందంటే సీనియారిటీ పెరిగింది. నేను అంటాను, సీనియారిటీ పెరిగే కొలది మనం ఇంకా ప్రభువుకు మాదిరిగా చూపించే వాళ్ళం ఉండాలి. మన వెనక వచ్చుచున్న వారికి మనం ఆదర్శంగా ఉండిపోవాలి.
దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనులు మరి నేతల జర్మియాయి గారి గురించి నేను మంచి సాక్ష్యం చెప్పగలను. ఎందుకంటే వారికి దేవుడిచ్చిన 4 కుమారులను కుమార్తెలలో ఉన్నత విద్యలు చదివించారు. వారిని బట్టి గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. అంతేకాదు పరిచర్యలో ఎంతో నమ్మకంగా వాడబడుతున్నారు వారు. ఏమండి, ఎంత గొప్ప దేవుడు వీరిని ఇలాగునా హెచ్చించాడు అంటానికి కారణం ఏంటంటే వారు దేవుని పట్ల చూపించిన విధేయత, కృతజ్ఞత అని చెప్పడానికి సందేహం లేదు. నేనంటాను, వారినే కాదు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు విధేయత చూపించినప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఏం రాయబడింది అక్కడ? సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమను నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 4వ వచనం. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఏమంటున్నారు ఇప్పుడు? లేదు. ఏమంటే యేసు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయిన యేసయ్య మాత్రం వారిని విడిచిపెట్టగా ఆ సరస్సు దగ్గరికి వచ్చారు, సముద్రం దగ్గరికి వచ్చారు. వాళ్ళని అంటాడు కదా, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా కలదా? ఏమంటే మనల్ని విడిచిపెట్టిన వాళ్ళు మనం పట్టించుకుంటాం అసలు? కానీ యేసయ్య ఎంత మంచోడో, ఆయన లక్ష్యము చేయుచున్నవాడు. తనను విడిచిపెట్టినా తాను మాత్రం విడిచిపెట్టేవాడు కానే కాడు. నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన ఆయనే ఆ సముద్ర తీరానికి వచ్చాడు. వారిని చూచాడు. పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమన్నా కలదా అంటే వీళ్ళంటారు లేదనిరి. అనండి, ఎలా అనండి? లేదనిరి. అబ్బా, అవును, ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు, ఏమన్నా ఉందా? లేదు. లేదు. ఆరోగ్యం ఉందా? లేదు. ఆదాయం ఉందా? లేదు. ఏముంది? ఏమీ లేదు. ఎందుకలా అయిపోయావు? ఎందుకు అయిపోయావు అంటే ఆయనను విడిచిపెట్టుట చేత నువ్వు ఏమి సాధించగలుగుతావు? యేసయ్య పలికిన మాట నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించిందండి. వాళ్ళు అంత పెద్దోళ్ళు అయితే ఈయన ఏమన్నాడు తెలుసా? పిల్లలారా అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? ఎందుకన్నాడంటే మరి పిల్ల చేస్తలు కాదు ఏంటయ్యి? అంత గొప్ప కార్యం చేసి అంత గొప్పవారిని చేస్తే యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్నారు. లేదు అనంటే అప్పుడు అన్నాడు ఆయన, ధోని కుడి పక్కన వలయండి, మీకు దొరుకుతాయి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వారు అలాగూ చేశారు. 153 గొప్ప మత్స్యములతో నింపబడిందంట. జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఎవరో పూర్తిగా ఎరగక మునుపు తాను పాపిగా ఉన్నా యేసయ్య అద్భుతం చేశాడు మాట వింటే. ఇప్పుడు యేసు ప్రభు సమాధి కలిసి తిరిగి లేచిన తర్వాత యేసును చూచి కూడా యేసయ్యను విడిచిపెడితే ఆయనే వెతుక్కుంటూ వచ్చి పలకరించి అద్భుతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బాధల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు కష్టాల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు శ్రమలలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనే వెతుక్కుంటూ వస్తున్నాడండి. ఈ రోజున కొంతమంది అంటారు, మీకు ఎందుకంటే ఎవడ బాధలు ఆడు పడతాడో, యేసు ప్రభు గురించి ఎందుకు చెప్తున్నారు అంటారు. మేలు పొందిన వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తామండి? యేసయ్య చెప్పమన్నాడు. ఎంతోమంది బాధల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. నిజమండి, కోట్లకు పడగలెత్తి కూడా మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు లేరా? వ్యాపారం దివాళా చేసి ఆత్మహత్య చేసుకుంటున్న వారు లేరా? కనుక ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు ఏమి కోల్పోయినా యేసును మాత్రం కోల్పోవద్దు. ఆయన నీ జీవితంలో అద్భుతమే చేస్తాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడంతే 153 గొప్ప మత్యములంట. వెంటనే యోహాన్ అంటాడు, యేసు సుమి అని గుర్తుపట్టంగానే పేతురికి ఆశ్చర్యం వేసింది. అంతేకాదు భయం వేసింది.
పేతురు పొజిషన్ ఎలా ఉందంటే సముద్రంలో నన్నెవడు చూస్తాడని వస్త్రం కూడా తీసివేశాడంట. వస్త్రం మీద వేసుకుని దూకేసి ఎదడం మొదలెట్టాడు. వీళ్ళు జాగ్రత్తగా దోణిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే యేసు ప్రభు వారి దగ్గర నుప్పులున్నాయి. నుప్పుల మీద రొట్టెలు, అలాగే చేపలు, కాల్చిన చేపలు ఉన్నాయి. అంటే యేసయ్య దగ్గర తాజా సరుకు ఉండగా వీళ్ళు పచ్చి వాటి కొరకు రాత్రంతా ప్రయాసపడుతున్నారు. నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకనంటే ఆయన రాజు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏమైనా చేయగలడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. నీ లోటును పూడ్చగలడు. నీ సమస్యలు తీర్చగలడు. నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఇవ్వగలిగిన వాడు. నీ ప్రతి అవసరత తన మహిమలో తీర్చగలడని చెప్పడానికి ప్రభువునందు సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు వచ్చి భోజనం చేయండి అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. యేసయ్య మాట నువ్వు వినాలే కానీ లోటు అంటూ ఏముండదు, అంత సమృద్ధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసుకు దూరమై సమస్యల్లో ఉన్నావా? ఆయన నిన్ను మరలా రమ్మని పిలుస్తున్నాడు. ఆయన వైపు తిరిగితే, ఆయన మాట వింటే ఆయన చేసే అద్భుతం ఏంటో నువ్వు చూడగలుగుతావు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక రోజంట ఏం జరిగిందంటే, ఒక రాజుగారు తన పుట్టినరోజంట. ఆ పుట్టినరోజుని ఏమనుకున్నాడంటే, ఎంతైనా రాజు కాబట్టి ప్రజల మీద కనికరంతో, ప్రేమతో ఈ పుట్టినరోజుకి నేను ఏదైనా చేయాలనుకున్నాడంట. అనుకుని తన దగ్గర ఉన్న విలువైన వాటన్నిటినీ తీసుకొచ్చి ఇలా పెట్టి, ప్రజలారా మీకు ఏది కావాలో తీసుకోండి అన్నాడంట. ఎవరికి ఏది కావాలో వచ్చి ఒక్కొక్కటి తీసుకుంటున్నారంట. అందరూ తీసుకుంటున్నారు కానీ ఒకడు మాత్రం ఏమీ తీసుకుంటలేదంట. తీసుకున్న వాళ్ళు అనుకుంటున్నారు వీడు ఒక అమాయకుడు, అవకాశం వచ్చినా అరే ఏంట్రా వెళ్ళరా అంటే వీళ్ళందరూ అయ్యి తీసుకుంటే డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడంట. అక్కడ ఉన్న వాళ్ళు బాబు అట్టున్నాయి అన్నారంట. లేదంటే నాకు కావాల్సింది ఇక్కడ ఉందన్నాడంట. ఏంట్రా బాబు అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని పట్టుకుని, మహారాజా మీరుంటే నాకు చాలయ్య అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మిగిలిన వాళ్ళన్నీ అందరూ తమకు ఏది కావాలో అది కోరుకున్నారు కానీ ఈ వ్యక్తి నాకేమి వద్దయ్యా నువ్వు ఉంటే చాలయ్య అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అవును యేసయ్య బాగు చేయగలడు, ఆశీర్వదించగలడు, గొప్ప చేయగలడు, అన్నీ చేయగలడు. కొంతమంది అవి మాత్రమే పొందుకుని వెళ్ళిపోతున్నారు. యేసును చాలామంది విడిచిపెట్టేస్తున్నారు. నేను అంటాను, యేసునే నీవు కలిగి ఉంటే, ఆయన అన్నాడు కదా నావన్నీయు నీవే అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇహమందు పరమందు కూడా ఆయన మనలను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కేవలం ఈ లోకపు ఆశీర్వాదాన్ని మాత్రమే చాలామంది ఆకాంక్షిస్తున్నారు. ఆయన వీటితో పాటు వాటిని కూడా ఇచ్చుటకు సమర్థత గలవాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ సభలకు చక్కని పేరు పెట్టారు, రారాజు రాజ్య సువార్త. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యం అంటే రాజుగారినా, ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నీకు చోటు కూడా ఇస్తాడు ఆయన. యేసు ప్రభువారిని సిలువ వేస్తున్న సమయంలో కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని సిలువ వేశారు. వారిని గురించి బైబిల్ చెప్తుంది, వారు నేరస్తులు. యేసయ్య ఏ నేరము లేనివాడు. నువ్వు రాజు అంటే నేను రాజునని ఒప్పుకున్నవాడు ఆయన. ఇప్పుడు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఉన్నారు. దారిపోయే వాళ్ళంతా కూడా యేసుప్రభుని నిందిస్తున్నారంట. నువ్వు రాజు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. నువ్వు రక్షకుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అంటే అందరికీ లోకు అయిపోయాడు యేసయ్య. అధికారం కలిగిన వాళ్ళు తిట్టే, లేనోళ్ళు తిట్టే, దారిపోయేవాళ్ళు తిట్టే, అందరూ ఏమంటున్నా ఎన్నంటున్నా యేసయ్య ఏమీ అనలేదు, మౌనంగా చూస్తున్నాడు ఆయన. కొద్దిసేపు అయినాక నోరు తెరిచి ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని ఒక చక్కని మాట అన్నాడండి. అప్పుడు దాకా తిట్టిన వాళ్ళందరూ ఆయన అలాగ చూస్తున్నారు. యేసయ్య అన్న మాట కుడివైపున ఉన్న దొంగను తాకింది. అందరూ విన్నారు. ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఇన్ని తిట్టాం కదా, ఇంతమంది తిట్టాం కదా, ఈయనేంటి క్షమించు అంటున్నాడు,
ఈయన సామాన్యుడు కాడు. అవును, ఆయన ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత ఆప్యాయత చూపిస్తున్నాడు, ఎలా క్షమించగలుగుతున్నాడు. మేమైతే అలా చేయలేమే. నిజమేనండి, మన కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తాం? యేసు ప్రభు వారికి చేతుల్లో మేకులు ఉన్నాయి కాబట్టి కొట్టలేడు. కొట్టకపోతే ఏం చేస్తూ ఉంటాం? మనం తిడతాం కదా. నోటితో తిట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టే దమ్ము లేకపోతే పళ్ళన్నా నూరేవాళ్ళు ఉన్నారు. పళ్ళు నూరడానికి కూడా ధైర్యం చాలకపోతే కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు ఉన్నారు. నా యేసయ్య పళ్ళు నూరలేదు, ఎవరిని తిట్టలేదు, కళ్ళు ఎర్ర చేయలేదు, కానీ అందరినీ క్షమించు అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచివాడైనా. ఈ మాట దొంగను మార్చింది. దేవుని స్తోత్రం. క్రూరుడైన ఆ వ్యక్తిని మార్చింది. ఆ వ్యక్తి తోటివారిని గద్దించాడంట. ఇదిగో ఇది మనకు న్యాయమే, మనం చేసిన వాటికి శిక్ష అనిపిస్తున్నాం, ఈయనలో ఏ తప్పు లేదు, నువ్వు దేవునికి భయపడవా అని తోటి దొంగను గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి నేను ముగింపులోకి వస్తున్నాను. యేసయ్య కుడివైపున ఉన్న దొంగకు ఎంత దగ్గరగా ఉన్నాడో ఎడమ వైపున ఉన్న దొంగకు కూడా అంతే దగ్గరగా ఉన్నాడు. ఇద్దరు అంతకుముందు తిట్టినోళ్లే, అందరూ తిట్టినోళ్లే. కానీ యేసయ్య మాట ఎప్పుడైతే వచ్చిందో ఒకడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన మాటే ఆ వ్యక్తిలో పరితాపాన్ని, పశ్చాత్తాపాన్ని కలిగించింది. కలిగిన వెంటనే అంటాడు, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అనగలిగాడంటే ఆ పైన ఒక పేరు ఉంది. ఆయన ఎవరు? యూదుల రాజు. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అనే పేరు చూడంగానే అందరూ అపహసించుండొచ్చేమో కానీ ఈయన విశ్వసించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, ఈ సభల ద్వారా కొంతమంది ప్రభువుని విశ్వసించుదురుగాక. ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. ఆయన పక్షపాతి కానే కాడు. నువ్వు తిట్టినా నువ్వేమన్నా ఆయన మాట్లాడేవాడు కాదు. నీలో మార్పు రావడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వెంటనే ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, యేసును అర్థించాడు. యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నీలాంటి దొంగలకు నా దగ్గర చోటు లేదురా అని అనలేదు ఆయన. నువ్వు ఎలాంటి వాడువైనా క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. అంటే ఆయన అద్భుతం చేసినా, ఆయన మాట్లాడినా మన జీవితాలలో మార్పును కోరేవాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వెంటనే యేసయ్య నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు అది చదివినాక అనిపించింది, అర్రే ఎడం వైపు ఉన్నవాడు కూడా అదే మాట అని ఉంటే ఎంత బాగుండేది. యేసు ప్రభువారు నాతో రావడానికి ఒకరికి అవకాశం ఉంది, ఇద్దరిలో ఒకరు తేల్చుకొని అనలేదు ఆయన. ఆయన ఇద్దరిని క్షమించేవాడే. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నిన్ను నువ్వు ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, నువ్వు ఎవరో అయినా ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన అందరి పట్ల జాలి చూపించేవాడు. యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏంటది? ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి 10,000 తలాంతులు అప్పున్నవాడు ఒకడు ఉన్నాడంట. ఆ రాజు అతన్ని పిలిచాడు. ఎప్పుడు కడతావు అప్పు అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నన్ను కొంచెం ఓర్చుకోయ్యా, కట్టేస్తానయ్యా అని బతికులాడటం మొదలెట్టాడు. ఈ రాజుగారంట కనికరపడ్డాడట. ఆ భార్య పిల్లలను చూసి అప్పాన్లే బతుకులాడుతున్నాడు కదా అని క్షమించేశాడంట. 10,000 తలాంతులు అంటే తలాంతు వచ్చి 3,600. 3,600 ఇంటూ 10,000 అంటే 3,60,00,000. అంత అప్పు ఎవరు క్షమించారు? ఆ రాజుగారు క్షమించారంట. రాజుగారు తలుసుకుంటే ఏదన్నా చేయగలరు. దేవుని స్తోత్రం. క్షమించగలరు, శిక్షించగలరు. కాబట్టి ఎందుకు ఆ వ్యక్తిని లక్ష్యం ఉంచాడు? అరే తను, తన భార్య, తన పిల్లలు ఫోన్లే కట్టలేనంటున్నాడుగా, క్షమించేశాడు. క్షమాపణ పొందిన వ్యక్తి సంతోషంగా బయటికి వెళ్ళాడంట. వీడికి అప్పున్నవాడు ఒకడు ఉన్నాడంటండు. వాడు కనపడ్డాడంట. ఆ వ్యక్తిని చూచాడు. అసలు ఏమనాలి? 3,60,00,000
రుణమాఫీ అయిపోతే ఏం చేయాలి? సంతోషంగా వెళ్ళి, బ్రదరు ఇక నువ్వు కట్టాల్సిన అవసరమే, నేను ఎప్పుడు అడగనయ్యా, సంతోషం కూడా అని అనాలి. కానీ ఆడవుడండి కాలర్ పట్టుకున్నాడంట, రే ఇస్తావా సస్తావా అంటున్నాడంట. ఎంత కట్టాలంటే తిప్పి కొడితే 50 రూపాయలు. ఎందుకంటే 100 ధ్యానారాలని రాయబడి ఉంది. ధ్యానారం వచ్చి ₹100 అంటే 50 రూపాయలు అప్పున్న వాడిని క్షమించలేకపోయాడు ఈ వ్యక్తి. క్షమించకపోగా తీసుకెళ్ళి చెరసాలలో వేయించాడంట. ఇది చూసిన వాళ్ళు ఎవరో రాజుగారికి చెప్పారు, రాజా మీరు ఎంత మంచి రాజు అండి, మీరు 3,60,00,000 క్షమిస్తే ఆ దరిద్రుడు 50 రూపాయలు క్షమించలేకపోయాడండి అంటే, అవునా రమణానే అన్నారంతే. వెళ్ళంగానే, ఏమండి నేను చేశాను, నేను నిన్ను క్షమించాను, నువ్వెందుకు క్షమించలేదు, కాబట్టి క్షమాపణ రద్దు, ఇప్పుడు కట్టాల్సింది అంత కట్టు అన్నాడంట. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పానంటే రాజు మనల్ని క్షమించాడు, కానీ మనం ఇతరులను క్షమించలేకపోతున్నాం. యేసురాజు మనల్ని క్షమించాడు, తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు, విలువైన రక్తం చేత మనల్ని సంపాదించుకున్నాడు. అయితే మనం ఎదుటి వారి చిన్న తప్పులను కూడా క్షమించలేక పైగా భూతద్దంలో చూస్తున్నాం మనం. నేను అంటాను, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎలాంటి పరిస్థితుల్లో క్షమాపణ పొందినా, నీవు క్షమించడం చేత కాకపోతే మరలా నీకు శిక్ష తప్పదనే మాట తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడిన వారులారా, మనము అందరిని క్షమించేవారిగా ఉండాలి, అందరిని ప్రేమించేవారిగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి, అందరి క్షేమాన్ని కోరుకునేవారిగా ఉండాలనే మాట తెలియజేస్తున్నాను. నిజ క్రైస్తవుడు ఖచ్చితంగా అదే పని చేస్తాడండి. యేసు రక్తంలో కడబడిన ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అయితే క్షమించేవాడిగా, ప్రేమించేవాడిగా, సహకరించేవాడిగా ఉంటాడు. ఈ రోజున దైవజనులు మరి మోరి రంజిత్ గారు ఈ చక్కని హాస్టల్ ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. ఆ పాప వచ్చింది, నాకు చెప్పింది, అమ్మ ఏం చదువుతున్నావు అంటే తన చదువు చెప్పిందండి. నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను ఫస్ట్ బ్యాచ్ అండి, ఇక్కడ మొట్టమొదటిగా జాయిన్ అయ్యానండి. ఆ సాక్ష్యం చెప్పిన వాళ్ళ కూతురంట, పేరేంటండి, శృతి. శృతి ఎంత చక్కగా చెప్పిందో నాకు చాలా ఆశ్చర్యమైంది. అబ్బా, 1వ తరగతిలో జాయిన్ అయ్యి ఇప్పుడు BSc MSc, అబ్బా అంత చదువు చదివిందంటే ఏమండి, మరి అయ్యగారు చేతుల్లో దేవుని ప్రేమ వీరు చూపించడం ద్వారా ఎంత స్థాయికి ఎదిగారంటారు. వారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి దేవుని పంచండి. దేవుడు మనకిస్తున్న కొంతమంది మనం ఇతరులకు ఇవ్వలేకపోతున్నాం, అది బాధే. ఏమండి, ఇంత చక్కని సభలు ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ ఏమీ కాదు, చాలా ఖర్చు అవుతుంది. అయితే నేను అంటాను, దేవుడు నీ జీవితంలో మేలు చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదు? చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. యేసు ప్రభువారు మాట చేత 153 గొప్ప చేపలు పడితే తన దగ్గర చేపలున్నా యేసయ్య ఒక మాట అన్నాడు, మీరిప్పుడు పట్టిన వాటిలో కొన్ని నా యొద్దకు తీసుకురండి అన్నాడు. అన్నీ అన్నాడా, కొన్ని అన్నాడా? అన్నీ అంటే అన్నీ అన్నా తీసుకురావాలి. ఎందుకనంటే ఆయన ద్వారా కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. అయితే ఆయన ఎంత మంచోడంటే కొన్ని తీసుకురండి అంటున్నాడు, అంతే. ఈ కొన్ని ఏమని చెప్పచ్చు అంటే 100లో 10% అని చెప్పుకోవచ్చు దాన్ని. కొన్ని. ఈ మాట అనగానే చాలామందికి మొదలెట్టారు రైల్లో, ఏంటది దశంభాగం అంటారు. ఒక మాట చెప్పనండి, దశంభాగం విశ్వాసులు ఇవ్వడం కాదు, పాస్టర్లు కూడా ఇవ్వాలి. మేము ఇస్తున్నాం, అది బైబిల్ అందరికి ఒకటే, అది బాగుపడ్డానికి ఒక మార్గం. ఈ మార్గం చేతకాక చాలామంది చెయ్యరు, చేసేవాళ్ళని చేయనవట్లేదు, వాళ్ళు బాగుపడరు, ఇతరులను బాగుపడినవరు. కనుక ఈరోజు చెప్తున్నాను, నేను అంటాను, ఈ 10వ భాగం అనేది ఎక్కడ లేదు చెప్పండి. మేస్త్రి గారు ఎక్కడన్నా ఒక షాపులో వస్తువులు ఇప్పిస్తే ఏమిస్తున్నారు? ఆయనకి పర్సంటేజ్ ఇస్తారుగా.
కారు డ్రైవర్ 1000 రూపాయలు కిరాయి తోలితే బేటా అని 100 రూపాయలు ఇస్తున్నారుగా. ఎవరన్నా కూలోళ్ళు కొంతమందిని తీసుకెళ్తే మేస్త్రి కూలి కూడా ఇస్తున్నారుగా. ఇవన్నీ ఎక్కడ లేవు, అన్నాటి చోట ఉన్నాయి. చివరికి పెళ్లి చేసినప్పుడు కట్నం 1,00,000 అయితే ఆడబడుచు కట్నం అంటే ఆడబడుచు కట్నం 10,000. దాన్ని ఏమంటారు మరి? అంటే అన్ని చోట్ల నమ్మకంగా ఇస్తున్నారు, అసలు చోట ఏమో ఆపేస్తున్నారు. అందుకే ఆశీర్వాదాలు రావట్లేదు. దయచేసి గమనించండి, దేవుడు మరణ పడక నుండి లేవనెత్తాడు. ఎవరు నిన్ను పట్టించుకున్నప్పుడు ఆయన పట్టించుకున్నాడు. నీ కులం కానీ, నీ మతం కానీ, నీ బంధువర్గం కానీ నిన్ను పట్టించుకోలేదు, నిన్ను ఎదిగించలేదు. ఆ రోజున ఆడు చస్తే చస్తాడో పోతే పోయిళ్లే అని వదిలిపెట్టారేమో, కానీ నా యేసయ్య నిన్ను వదిలిపెట్టక వెతుక్కుంటూ వచ్చి నిన్ను రక్షించాడు, నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు నమ్మకంగా ఉంటే మరింత ఆశీర్వాదం పొందుతావు. ఒక తాతగారు ఉన్నారంట, మార్కెట్కి వెళ్ళాడు. వస్తూ మనవడు గుర్తొచ్చి ఒక పొట్లం తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి మనవడికి ఇచ్చాడంట. తినరా అన్నాడంట. ఈ మనవడు పొట్లం విప్పి తినబోతుండగా తెచ్చి ఇచ్చిన తాతయ్య సిగ్గు లేకుండా చేయి చాపి, బాబు కొంచెం పెట్టునానా అన్నాడంట. ఇప్పుడు అడుగుతున్నాను, ఏమంటే తెచ్చిన తాతకి తినాలనుకుంటే ఇంకో పొట్లం కొనుక్కోగలడా, కొనుక్కోలేడా? కొనుక్కోవచ్చుగా. ఇచ్చి మరలా అడగడానికి సిగ్గు ఉండద్దా? సిగ్గు కాదు అది. అది తెలియాలంటే నువ్వు కూడా తాత వాళ్ళే. అంతే, తాత అయినోడికే తెలుస్తుంది. అసలు కంటే ఒడ్డి ముద్దంట. కొడుకు కంటే కొడుకు కొడుకంటే, కూతురు కంటే కూతురు అంటే ఎంత ప్రేమో మన అయ్యగారిని అడిగితే చెప్తారు. అయ్యగారు చేసేది చూస్తుంటే అర్థమైపోద్ది. నిజమేనండి. కొంచెం పెట్టరా అంటే కొంతమంది అంటే ప్రేమతో నోట్లో పెట్టేస్తారు. ఈడన్నాడంట, నేను పెట్టను, నువ్వు కొనుక్కో అన్నాడంట. అనొచ్చాడు. అప్పుడు తాత అన్నాడంట మెల్లిగా, రే నీ పేరుతో 2 ఎకరాలు రాద్దాం అనుకున్నాడు రా. ఇప్పుడు రాస్తాడండి. అరే నేను తెచ్చింది నాకే కొంచెం పెట్టలేని ఈడికి 2 ఎకరాలు రాస్తే వీడు చూస్తాడేగా. దేవుడు చాలామందిని నమ్మలేకపోతున్నాడు. దేవుడిచ్చింది తీసుకుని కూడా దేవుని ఎదుటి యథార్థంగా జీవించలేకపోవడం వల్ల ఆయన కొందరిని ఆశీర్వదించలేకపోతున్నాడు. నేను అంటాను కదా, 153 గొప్ప చేపలలో ఆయన అన్నట్టు కొన్ని తీసుకొచ్చారు. దేవుడు వాటిని తిరిగి వారికే పెట్టాడు. తన కోసం కాదు ఆయన అడిగేది, మీకోసం, మీ క్షేమాభివృద్ధి కోసం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కనుక ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అడుగుతారా? నిజమే ప్రభువా, నా జీవితానికి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఎన్నో సమస్యలు. యేసయ్య చెప్పాడు, ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని చింతపడద్దు. రేపటి గురించి చింతపడద్దు. అంతేకాదు ఏం మాట్లాడదామా అని కూడా చింతపడద్దని యేసయ్య చెప్పారు కనుక నోరు తెచ్చో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఈ స్థలంలో ఏ చింతతో నీవున్నా యేసయ్య వచ్చాడు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక్కసారి 2 చేతుల పైకెత్తో చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభు అయిన యేసయ్యా, నా హృదయంలో నువ్వు రాజుగా ఉండాలి, నా కుటుంబంలో నువ్వు రాజుగా ఉండాలి. నా మీద సర్వాధికారం నీకు ఒప్పుకుంటున్నానయ్యా. నీ పరిపాలనలో లోటు ఎక్కడుంటుంది? నీ మహిమలో నా ప్రతి అవస్థతో తీరుస్తావు. అడుగుతావా? ప్రభా, నీ సహాయం నాకు కావాలి ప్రభా. యేసయ్య త్వరలో రాజులో రాజుగా రాబోతున్నాడు. ప్రతి నేత్రం చూచే ఒక రోజు ఉంది. ఈ రోజున దేవుని బిడ్డగా ప్రభువు మనల్ని క్షమించినట్టుగా మనం కూడా ఇతరులకు క్షమించడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా మరింత ఆశీర్వాదం పొందుకుంటామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక చిన్న మాట ప్రభువుని అడుగుదామా? ప్రభువా, నా జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ మాటకు లోబడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు యేసయ్య అంటవా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా